హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం కంప్లీట్ గా స్క్రాచ్ లెవెల్ నుంచి ఒక వెబ్సైట్ బిల్డ్ చేయబోతున్నాము. మీకు క్లుప్తంగా అండ్ సూక్ష్మంగా ఒక వెబ్సైట్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. దీనిలో ఒక డొమైన్ ఎలా పర్చేస్ చేయాలి, ఒక హోస్టింగ్ ఎలా పర్చేస్ చేయాలి, డొమైన్ ని హోస్టింగ్ కి ఎలా అటాచ్ చేయాలి, అలాగే ఒక థీమ్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ ఇంపార్టెంట్ ప్లగిన్స్, ముఖ్యమైన ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అన్నీ కూడా మంచిగా సూక్ష్మంగా క్లుప్తంగా చెప్పబోతున్నాను. ఇది చెయ్యబోయే ముందు నా గురించి కొద్దిగా చెప్తాను. నేను అంత ఇంపార్టెంట్ కాదనుకోండి, మళ్ళీ కూడా చెప్పాలి కదా నేను ఎవరో. నా పేరు కుంచం సతీష్ కుమార్. నేను బీటెక్ గ్రాడ్యుయేట్ 2011 పాస్డ్ అవుట్, ఎస్విఐటి అండర్ జేఎన్టీయూ యూనివర్సిటీ. నేను ఈసీ బ్యాక్గ్రౌండ్, కానీ నాకు వెబ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇష్టం కాబట్టి దీంట్లో వచ్చాను. ఈ 15 నెలల్లో నేను ప్రింటింగ్ ప్రెస్ తో గ్రాఫిక్ డిజైనర్ గా చేశాను. ఆ తర్వాత వెబ్ డిజైనర్ గా, వెబ్ డెవలపర్ గా, ఇప్పుడు డిజిటల్ మార్కెటర్ గా చేసుకుంటున్నాను. ఇప్పుడు నాదే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ది సతీష్ ప్రింట్స్. మీకు ఏమన్నా గూగుల్ యాడ్స్ సొల్యూషన్స్ కావాలన్నా, అడ్వర్టైజర్ వెరిఫికేషన్ కావాలన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ వచ్చేసి 8885577322. అండ్ ఇప్పుడు వర్క్ లోకి వచ్చి వెబ్సైట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కుంచం సతీష్ కుమార్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక వెబ్సైట్ గైస్. ఇది కంప్లీట్లీ క్రియేటివ్, డైనమిక్, మొబైల్ రెస్పాన్సివ్ వెబ్సైట్. ఇది నేను కంప్లీట్ స్క్రాచ్ లెవెల్ నుంచి చేశాను. ఇది ప్రతి ఒక్కటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. చూడండి. సో ఇప్పుడు చూడొచ్చు, ఇది లోగో, ఇది మెన్యూ బార్, ఇది ఫూటర్ మెను, ఫూటర్ సోషల్ మీడియా మెను, ఇది ఒక ఫరము, అండ్ ఇది కవర్ టెంప్లెట్ అంటారు దీన్ని. చూసేది నీట్గా కనిపిస్తుంటుంది స్క్రోల్ చేస్తుంటే. అండ్ ఇది కాల్ బటన్, ఇది వాట్సాప్ బటన్. కిందికి వస్తే సర్వీసెస్ పేజ్. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి ఒక ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ బ్లాక్ సర్వీసెస్ పేజెస్ అనమాట, కేటగిరీ వైజ్. ఇది సివిల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ట్యాక్స్ కన్సల్టెంట్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్. సో నీట్గా కంటెంట్తో సహా ఎలా చేయాలనేది నేను చూపించాను. చూడొచ్చు గైస్. మళ్ళీ కాంటాక్టర్స్ పేజ్కి ఇచ్చినట్టయితే ఇట్లా ఒక ఫరం చేయడము, దానికి అడ్రస్ చేయడము, దాని కింద గూగుల్ మ్యాప్స్ ఎలా యాడ్ చేయాలి, లొకేషన్ అనేది అంతా A to Z చెప్పాను గైస్. సో ప్రతి వీడియోని స్కిప్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి గైస్. అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్దాం గైస్. ఇక్కడ ముందుగా మీకు అర్థం కావడానికి ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేస్తున్నాను. అది ఇక్కడ ఇన్కాగ్నిటో మోడ్ మీద న్యూ ఇన్కాగ్నిటో విండోని అది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ముందుగా hosting.in. ఇక్కడ నేను ఒక హోస్టింగ్ ప్లాన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది 149. స్టార్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది. దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా కనిపిస్తున్నాయి గైస్. 149 per month ప్లస్ 3 months ఫ్రీ అని ఉంది. 100 వెబ్సైట్స్ ఉపయోగించవచ్చు. 100 GB SSD స్టోరేజ్ వస్తుంది. ఇంకోటి ఫ్రీ డొమైన్ ఒకటి వస్తుంది. దీంతో పాటు ఫ్రీ ఈమెయిల్ కూడా వస్తుంది గైస్. అన్లిమిటెడ్ SSL ఫెసిలిటీ కూడా ఉంది మనకి. సో ఇది ఎనఫ్ మన ఏదైనా వెబ్సైట్ యాడ్ చేయడానికి. సో చూస్ ప్లాన్ సెలెక్ట్ చేస్తాను నేను. సెలెక్ట్ చేశాక ఇక్కడ ప్లాన్ చూపిస్తుంది గైస్. 48 monthsకి అయితే 7,152 రూపీస్ ఉంది. కానీ మనకి ప్రస్తుతానికి అంత అవసరం లేదు. 12 months తీసుకుంటున్నాను. 12 monthsకి వచ్చేసి 2,628 అవుతుంది. ఇది 63% డిస్కౌంట్ తోటి ఇంత వస్తుంది గైస్. ఇలా ఉపయోగిస్తే మీకు 2,628 రూపీస్కి హోస్టింగ్ అనేది వస్తుంది. అదే ఇప్పుడు నా రిఫరల్ లింక్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది గైస్. అది ఎలాగో చూపిస్తాను. ఇక్కడ నా వీడియోస్లో ఏ వీడియోకి వెళ్ళాను కూడా కింద మీకు రిఫరల్ కోడ్ అనేది ఉంటుంది గైస్. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇది కాపీ చేస్తున్నా. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేశాక ఈ 149
ఉంది కదా, స్టార్ట్ నౌ మీద క్లిక్ చేస్తున్నా. మళ్ళీ చూస్ ప్లాన్ సెలెక్ట్ చేస్తున్నా. 48 monthsకి అయితే ఇంత చూస్తుంది గైస్. అదే నేను 12 months ఉపయోగించినట్టయితే ఇక్కడ చూడొచ్చు 2102 మాత్రమే చూస్తుంది గైస్. ఒక్కసారి నేను మినిమైజ్ చేసి చూపిస్తాను. 2102. ఇంకోటి ఇన్కాగ్నిటో మోడ్లో ఇది చూడొచ్చు 2628. అంటే ఇంచుమించుగా 500 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో నా రిఫరల్ లింక్ ఉపయోగిస్తే మీకు 500 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీని నుంచి చేద్దాం. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా గైస్. క్లిక్ చేశాక మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడానికి జీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉంది కాబట్టి. సో ఇక్కడ నేను నా క్లయింట్ వచ్చేసి శంకర్ మామిడి. సో ఆ అకౌంట్ తోటే నేను క్రియేట్ చేసి ఇస్తున్నాను. ఓకే, అది క్లియర్ అవడానికి ఓటీపీ అడుగుతుంది. 94 ఓకే చేయాలి ఫోన్లో. ఓకే, అక్కడ 94 ఓకే చేశారు గైస్. ఇప్పుడు కంటిన్యూ మీద ప్రెస్ చేస్తున్నా. అయితే ఇప్పుడు పేమెంట్ అనేది ఫినిష్ చేయాలి గైస్. అయితే ఇక్కడ ఫోన్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. అయితే ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి గైస్. అలాగే మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నా స్టేట్ తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. మీరు మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సిటీ హైదరాబాద్. స్ట్రీట్ వచ్చేసి ఈ తిరుమల గిరికి వస్తుంది. తిరుమల గిరి కిందికి వస్తుంది. అండ్ 5,15,000 గైస్. 500,015 సెలెక్ట్ చేసి నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. అయితే ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అడుగుతుంది. మొత్తానికి 2480 అవుతుంది గైస్, జిఎస్టీతో సహా కలిపి. ఇక్కడ పేటిఎం సెలెక్ట్ చేస్తుంది గైస్. సబ్మిట్ పేమెంట్ అని. కంటిన్యూ విత్ పేటిఎం. ఇక్కడ పేమెంట్ మెథడ్ అడుగుతుంది గైస్. అయితే నా దగ్గర పేమెంట్ మెథడ్ ఉంది. నెంబర్ సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేస్తుంది గైస్. ఇలా వస్తుంది గైస్. ఇప్పుడు 2480 టోటల్ పేమెంట్ పే చేయాలి. దానికోసం యూపీఐ సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడ యూపీఐ ఐడి అడుగుతుంది, లేకపోతే స్కాన్ చేసి కూడా చేయొచ్చు. వెరిఫై అండ్ పే చేస్తాను. సో ఇప్పుడు నా ఫోన్కి ఒక అలర్ట్ వస్తుంది. పేమెంట్ కన్ఫర్మ్ అయింది గైస్. ఇక్కడ కూడా పేమెంట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎస్, ఇప్పుడు మనం సైట్లోకి విజిట్ అవుతాం. హలో, హూ ఇస్ దిస్ వెబ్సైట్ ఫర్ అని అడుగుతుంది. మై సెల్ఫ్ అని సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కస్టమర్ కేర్ కాబట్టి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తుంది. తర్వాత క్రియేట్ ఏ వెబ్సైట్, మైగ్రేట్ వెబ్సైట్ అడుగుతుంది. సో క్రియేట్ ఏ వెబ్సైట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ వర్డ్ప్రెస్ హోస్టింగ్ అని అడుగుతుంది, స్కిప్ చేస్తాను. ప్రస్తుతం అయితే బ్లాంక్ వెబ్సైట్ అయితే ఇస్తాను. ఇక్కడ ఒకటి ప్లస్ పాయింట్ ఉంది గైస్. ఇప్పటివరకు మనం హోస్టింగ్ ఎలా పర్చేస్ చేయాలో చూసాము. హోస్టింగ్ తీసుకున్నట్టయితే మీకు ఒకటి గుడ్ న్యూస్, మీకు డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది. ఒక డొమైన్ అనేది. సో ఇక్కడ నాకు ఒక డొమైన్ కావాలి. ఆ డొమైన్ వచ్చేసి shankarsadvisory.com అనే సైట్ కావాలి. ఒకసారి అవైలబుల్ ఉందో చూద్దాం. ఎస్, ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇది చూడొచ్చు, 0 ప్రైస్ పడుతుంది దీనికి. సో హోస్టింగ్తో పాటు ఒక డొమైన్ ఫ్రీగా వస్తుంది. సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇది మీ పర్సనా లేదా కంపెనీ కోసం అని అడుగుతుంది. ప్రస్తుతం అయితే పర్సనే సెలెక్ట్ చేశాను, ఎందుకంటే ఏదైనా స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేయాలి. సో మీరు కూడా ఇదే విధంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది, డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, తెలంగాణ హైదరాబాద్. అడ్రస్ వచ్చేసి తిరుమలగిరి అనమాట. ఇక్కడ నంబర్ అడుగుతుంది, ఏదో 2122 ప్లేస్ చేయండి. చేసేసి నంబర్ ఓకే చేసి టైప్ చేసి ఫినిష్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. రిజిస్టరింగ్ డొమైన్ అని వస్తుంది. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
సెటప్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది గైస్, అంటే దీంట్లో మొత్తం యాడ్ అయిపోతుంది అనమాట. హోస్టింగ్కి డొమైన్ అనేది యాడ్ అయిపోతుంది. చూద్దాం. ఎస్ గైస్, డొమైన్ అనేది హోస్టింగ్ యాడ్ అయిపోయింది గైస్. ఇప్పుడు చూడొచ్చు, ఇది సి ప్యానల్ అంటారు దీన్ని. సి ప్యానల్ అనేది ఇట్లా ఉంటుంది. ఒకవేళ shankaradvisory.com ఉంది కదా, ఇది పైన యారో చూస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ సైట్ అనేది వచ్చేసింది. ఇది సరిగ్గా ఉందో తెలుసుకోవడానికి ఫైల్ మేనేజర్కి వెళ్ళండి. ఫైల్ మేనేజర్కి వెళ్ళి public_html వెళ్తే డిఫాల్ట్ PHP సైట్ వాళ్ళు ఇస్తారు, అది డిలీట్ చేస్తుంది. ఇక్కడ ఆ డిలీట్ చేసి ఒక్కసారి ఇక్కడ రీప్లేస్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, ఏం లేదు కాబట్టి 403 ఫర్బిడెన్ వచ్చింది. సో ఈ విధంగా డొమైన్ అనేది హోస్టింగ్కి యాడ్ చేయొచ్చు గైస్. ఓకే, ఇప్పుడు ఈ ఎర్రర్ చూసిన కదా గైస్, దీనికోసం నేను ఒక HTML5 కోడ్ జనరేట్ చేస్తాను. ఆ ఫైల్ ఇక్కడ ఇస్తాను, HTML5 ఇక్కడ HTML కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇక్కడ టైటిల్ వచ్చేసి shankars advisory. ఇక్కడ ఒక H1 ట్యాగ్ తీసుకొని shankars advisory అని. ఓకే, ఇక్కడ ఒక మార్క్ ట్యాగ్ తీసుకున్నా. ఇది వచ్చేసి వెల్కమ్ టు shankars advisory. ఓకే, ఇది కాపీ చేసి ఇక్కడ ఒక ఫైల్ తీసుకుంటున్నా గైస్. ఏం ఫైల్ లేదు, సో న్యూ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. న్యూ ఫైల్, దీని పేరు index.php అని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేశాను గైస్. ఇది పేస్ట్ చేసి ఇక్కడ సేవ్ చేశాను గైస్. ఒక్కసారి ఈ 403 ఫర్బిడెన్ ఉంది కదా, సైట్కి వచ్చి రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడవచ్చు, shankars advisory అని వచ్చింది. ఇక్కడ మార్క్ ట్యాగ్ అనేది స్క్రోల్ అవుతుంది, అది వెల్కమ్ టు shankars advisory అని వస్తుంది. సో ఈ విధంగా మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ముందు మనం చాలా చేయాల్సింది, శాంపుల్ కోసం చూస్తున్నాను వర్కింగ్ అని చెప్పడానికి. సో ఓకే గైస్, 2 days తర్వాత హోస్టింగ్ ఓపెన్ చేస్తున్నా గైస్. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూద్దాం. వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, అదేంటో చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం. ఒకసారి ఇది మేనేజ్ చేద్దాం. డొమైన్ని మేనేజ్ చేస్తే ఇక్కడ చూసినట్టయితే సస్పెండెడ్ అని చూస్తుంది. ఈమెయిల్ వెరిఫై చేయలేదు, అందుకనే ఇది సస్పెండ్ అయింది. ఇక్కడ రీసెంట్ ఈమెయిల్ అని క్లిక్ చేస్తున్నా గైస్. ద న్యూ కన్ఫర్మేషన్ ఈమెయిల్ వాజ్ సెంట్ అని వచ్చింది. ఒకసారి ఇక్కడికి వెళ్తున్నా, వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నా. ఒకవేళ ఇన్బాక్స్లో వెళ్ళినట్టయితే స్పామ్లో ఉంటుంది గైస్. నేను స్పామ్లోకి వెళ్ళాను, ఇక్కడ ఉంది చూడండి, వెరిఫై యువర్ కాంటాక్ట్. లుక్ సేఫ్ మీద క్లిక్ చేస్తున్నా. దీన్ని నాట్ స్పామ్గా ఇచ్చేస్తున్నాం గైస్. కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా గైస్. పేస్ట్ చేసే దాని ముందు ఈ అకౌంట్ అనేది శంకర్ అని పెట్టినా. ఓకే, ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ 2 సార్లు లింక్ మీద క్లిక్ చేసి వెరిఫై చేసినా వెరిఫై అవ్వలేదు గైస్. మళ్ళీ ఒకసారి డాష్ బోర్డ్కి వెళ్తున్నా, చూద్దాం. ఇక్కడ ద డొమైన్ ఈజ్ సస్పెండెడ్ అని వచ్చింది. కాంటాక్టర్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఇలా వస్తుంది టాపిక్ వచ్చేసి వెబ్సైట్, డొమైన్ వచ్చేసి shankaradvisory.com. ఇక్కడ ఒకటి వచ్చింది గైస్, యువర్ సర్వీస్ ఇస్ కరెంట్లీ నాట్ వర్కింగ్ బికాస్ ద డొమైన్ నాట్ కనెక్టెడ్ టు హోస్టింగ్ వేర్. యువర్ వెబ్సైట్ ఈస్ నాట్ విజిబుల్ అంటిల్ డొమైన్ ఈస్ కనెక్టెడ్ టు ది hosting and names. Please note that it may take some time for the changes propagate across the connect to domain to hosting అని క్లిక్ చేస్తున్నా గైస్. సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి ఓకే, కంటిన్యూ ఆల్ డన్. ఐ నీడ్ అసిస్టెన్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి గైస్. ప్లీజ్ అన్సస్పెండ్ మై డొమైన్. ఇలా ఈ విధంగా సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు గైస్. ఇది సర్వసాధారణం.
సస్పెన్షన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ కింద చాట్ బాక్స్ ఉంది కదా, అక్కడ సపోర్ట్ తీసుకుంటే వాళ్ళే దానికి సొల్యూషన్స్ ఇస్తారు. నేను ఇలా సపోర్ట్ తీసుకున్నందుకు వాళ్ళు నాకు ఒక కన్ఫర్మేషన్ లింక్ పంపించారు. ఆ లింక్ కన్ఫర్మ్ చేశాక మళ్ళీ 24 hours తర్వాత వెరిఫై అయింది. అది ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇదే విధంగా ఎటువంటి సమస్య వచ్చినా, మాల్వేర్ అటాక్ కానివ్వండి, స్టోరేజ్ ఇష్యూస్ కానీ ఏం వచ్చినా కూడా చాట్ బాక్స్ తో సపోర్ట్ తీసుకొని అక్కడ మన సమస్యని పరిష్కరించుకోవచ్చు. ఓకే, సపోర్ట్ తీసుకున్నాక ఇక్కడ నాకు ఒక లింక్ పంపించారు గైస్. సో ఆ లింక్ ఒకసారి చూద్దాం. ఈ లింక్ కాపీ చేస్తుంది గైస్. కాపీ చేసి వేరే బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాను. ద ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ బీన్ వెరిఫైడ్ అని వచ్చింది. ఇలా వెరిఫై అవ్వగానే ఒక 24 hours తర్వాత సైట్ అనేది ఓపెన్ అవుతుంది గైస్. నేను మళ్ళీ అది వెరిఫై అయిన తర్వాత వస్తాను. ఓకేనా గైస్, 24 hours అయిపోయింది. ఒకసారి సైట్ ఓపెన్ చేసి చూద్దాం. shankaradvisory.com. ఎస్, ఇక్కడ సస్పెన్షన్ అనేది వెళ్ళిపోయింది గైస్. ఇప్పుడు మన మునుపటిలాగానే సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ సస్పెన్షన్ అయితే ఈ విధంగా సస్పెన్షన్ని తీసేయచ్చు గైస్. రిక్వెస్ట్ పెట్టి లేదా ఈమెయిల్ వెరిఫై చేసి సస్పెండ్ అవ్వగానే కంగారు పడదు. ఓకే, హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇది వరకు మనకి వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయడానికి సపరేట్ గా వర్డ్ప్రెస్ సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసి అక్కడ నుంచి ఫోల్డర్ తెచ్చి ఇక్కడ సి ప్యానెల్ లో ఇన్స్టాల్ చేసుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫెసిలిటీ మనకి చాలా ఈజీగా చేసేసారు. హోస్టింగర్ లోనే డైరెక్ట్ వర్డ్ప్రెస్ ఉంటుంది. దాంతో జస్ట్ 1 click ఇన్స్టాల్ తోటి వర్డ్ప్రెస్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత పెయిడ్ థీమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా ఫ్రీ థీమ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ చకా మన సైట్ వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన వాటిలో వర్డ్ప్రెస్ ని నీట్ గా ఎలా ఇన్స్టాల్ చేశాను అండ్ ఒక థీమ్ ని ఈజీగా ఎలా ఇన్స్టాల్ చేశానో చూపించాను. చూడండి, చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం గైస్. దీనికోసం మనం సి ప్యానల్కి వెళ్ళాలి. సి ప్యానల్లో ఫైల్ మేనేజర్కి వెళ్ళినట్టయితే public_html ఉంది కదా, దాంట్లోకి వెళ్దాం. ఇది నేను డిలీట్ చేస్తున్నా. index.php డిలీట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసినట్టయితే 403 forbidden వచ్చింది. సో ఇప్పుడు మనం వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ మనం సి ప్యానల్కి వెళ్దాం. ఈ సి ప్యానల్ డాష్బోర్డ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ వర్డ్ప్రెస్ మీద సెలెక్ట్ చేయండి. చేశాక ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ ఉంది కదా, దాని మీద ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ సైట్ టైటిల్ అడుగుతుంది. సైట్ టైటిల్ నేను శంకర్ అడ్వైజరీ అని సెలెక్ట్ చేస్తున్నా. యూజర్ నేమ్ సెట్ చేసుకోండి. పాస్వర్డ్ కూడా దాని తగ్గట్టు సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా గైస్. ఇక్కడ అడ్వాన్స్ మీద క్లిక్ చేస్తే అప్డేట్ ఓన్లీ మైనర్ వర్షన్ ఉంది. సో అది సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేయాలన్నమాట. నేను పాస్వర్డ్ సేవ్ చేసుకుంటున్నా. ఇప్పుడు వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది గైస్. ఒక 5 minutes తర్వాత ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చాక ఇక్కడ శంకర్ అడ్వైజరీ ఉంది కదా, ఆ ప్యారా మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు వచ్చేసింది వర్డ్ప్రెస్. ఇక్కడ 403 forbidden రిఫ్రెష్ చేసిన అదే వస్తుంది మనకి. సో ఇది అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు, public_html. ఒకసారి దీన్ని క్లిక్ చేసినట్టయితే public_ ఇదంతా వర్డ్ప్రెస్ సంబంధించినవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చూడొచ్చు. ఇప్పుడు నేను ఇది అవసరం లేదు కాబట్టి క్లోజ్ చేస్తున్నా. ఈ విధంగా వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఒకసారి అడ్మిన్ ప్యానల్కి వెళ్దాం గైస్. దీనికోసం ఇక్కడ ఉంది కదా shankaradvisory.com/wp-admin అని టైప్ చేస్తున్నా. యూజర్ నేమ్ వచ్చి యూజర్ నేమ్ ఇచ్చాను. పాస్వర్డ్ నేను ఇచ్చిన పాస్వర్డ్ అనమాట. లాగిన్ చేస్తున్నా. పాస్వర్డ్ తప్పు చేస్తే ఇలానే వస్తుంది. లాగిన్ చేస్తున్నా.
ఇప్పుడు కరెక్ట్ ఎంటర్ చేశాను కాబట్టి కరెక్ట్ వచ్చేసింది. ఇది సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఇక్కడ అనవసరమైన అన్నీ వద్దనుకుంటున్నాను. దీనికోసం ఈ వెల్కమ్, ఇది యాక్టివిటీ, సైట్ హెల్త్ అన్నీ తీసేస్తున్నా. తీసాక ఇప్పుడు అంతా బ్లాంక్ అయిపోయింది నీట్గా. ఇప్పుడు మనకు ఫస్ట్ థీమ్ ఏది ఉందనేది చూద్దాం. థీమ్స్లో మనకి 2025 అనేది వచ్చింది కొత్తది. సో ఈ 2025 వద్దు, నాకు వేరే థీమ్ కావాలనుకుంటే యాడ్ న్యూ థీమ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసి 2020 థీమ్ ఇన్స్టాల్ చేస్తుంది. నేను 2020 థీమ్ ఇది ఇన్స్టాల్ యాక్టివేట్ చేస్తున్నా గైస్. యాక్టివేట్ చేయగానే పాత థీమ్స్ అవసరం లేదనుకుంటున్నాను, వీటిని డిలీట్ చేస్తున్నా. స్పేస్ ఫ్రీ అవుతుంది గైస్ ఇవి తీసేయడం వల్ల, అందుకే నేను ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట. డిలీట్ చేయగానే ఇప్పుడు మన థీమ్ వచ్చేసింది. ఒక్కసారి ఈ శంకర్ అడ్వైజర్ మీద ఇట్లా ఓవర్ అయితే వెళ్ళంగానే విజిట్ సైట్ ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నా. ఇది ఇంతకుముందు 2025 థీమ్ గైస్. ఇలా రాగానే ఇక్కడ రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేస్తే ఇది 2020 థీమ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనము వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసి థీమ్ సెట్ చేసుకోవచ్చు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని ఎలా చేంజ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే థీమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని కన్విన్సింగ్ గా లేనప్పుడు ఎలా చేంజ్ చేయాలి, విడ్జెట్స్ ని ఎలా యాడ్ చేయాలి మరియు ఎలా డిలీట్ చేయాలి. డిలీట్ చేయడానికి ఆల్ట్ షిఫ్ట్ చేయండి. ఆ తర్వాత మనం ఫుటర్ మెన్యూని ఎలా సెలెక్ట్ చేయాలి, ఫుటర్ మెన్యూలో మెనూని ఎలా యాడ్ చేయాలి, ప్రైవసీ పాలసీ పేజ్ ని ఎలా సెట్ చేయాలి, అన్ని ఈ వీడియోలో చెప్పాను. చూడండి, చూసి నేర్చుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అంతా బాగా కనిపిస్తుంది గైస్. ఇది కూడా వైట్ చేద్దాం. దీనికోసం ఇక్కడ కస్టమైజ్ ఉంది కదా, దాన్ని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ కలర్స్ ఉంది కదా, కలర్స్ మీదకి వెళ్ళి ఇక్కడ ఈ కలర్ అన్నమాట, ఇది మొత్తానికి ఉంది. ఈ కలర్ సెలెక్ట్ చేసి దీన్ని కూడా వైట్ చేసేస్తున్నా. వైట్ చేసి ఓకే పబ్లిష్ చేస్తున్నా. ఓకే, ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడొచ్చు గైస్, ఇలా వచ్చింది. అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. డిఫాల్ట్గా కొన్ని పోస్టులు కూడా వచ్చాయి, ఇవి తీసేద్దాం మనం. ఆటోమేటెడ్గా ఇవి కూడా వచ్చేసాయి. విడ్జెట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఒకసారి విడ్జెట్స్ చూద్దాం గైస్. విడ్జెట్స్ కోసం ఇక్కడ దీనికి వెళ్ళాలి మనం. ఇక్కడ వెళ్ళిన అడ్మిన్ ప్యానల్లో విడ్జెట్స్ ఉంటాయి. విడ్జెట్స్కి వెళ్ళి దీన్ని డిలీట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి, ఇక్కడ ఈ 3 డాట్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు, లేదా ఆల్ట్ షిఫ్ట్ జెడ్ ప్రెస్ చేసినా వెళ్ళిపోతుంది. ఓకే, ఇది కూడా 3 డాట్స్ డిలీట్. ఓకే, ఇక్కడ కూడా 3 డాట్స్ డిలీట్. డిలీట్ 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 డిలీట్. ఇట్లా అన్నీ డిలీట్ చేశారు గైస్, నీట్గా ఉండడానికి. ఆల్ట్ షిఫ్ట్ జెడ్ అంతే, ఆల్ట్ షిఫ్ట్ జెడ్ ప్రెస్ చేసినా అదే వెళ్ళిపోతుంది. ఓకేనా, అన్నీ ఖాళీ అయిపోయాయి గైస్. ఈ విధంగా చేసి అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ చేసి ఒక్కసారి పేజ్ రిఫ్రెష్ చేస్తున్నా. రిఫ్రెష్ చేస్తే కింద విడ్జెట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఒకసారి ఇక్కడ నుంచి సైడ్ విడ్జెట్ చేసి చూద్దాం. ఈ విధంగా ఉంది గైస్. ఇక్కడ హోమ్, అబౌట్, బ్లాగ్, కాంటాక్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇది సోషల్ మీడియా ఐకాన్స్. ఒకసారి ఫుటర్ మెనూ యాడ్ చేద్దాం గైస్. దీనికోసం
ఇక్కడికి వెళ్ళి మెనూస్ ఉన్నాయి కదా, మెనూస్కి వెళ్తున్నా. మెనూస్కి వెళ్ళి ఇక్కడ ప్రైమరీ మెనూ ఒకటి ఉంది ఆల్రెడీ డిఫాల్ట్గా. నేను క్రియేట్ మెనూని క్రియేట్ చేస్తున్నా. ఆ మెనూ పేరు వచ్చేసి ఫూటర్ మెనూ అని టైప్ చేసి ఫూటర్ మెనూ కింద వేస్తున్నా క్రియేట్. ఓకే, క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ప్రైవసీ పాలసీ పేజ్ అనేది ఒకటి ఉంటుంది. దీనికోసం పేజెస్కి వెళ్ళి ప్రైవసీ పాలసీ డ్రాఫ్ట్లో ఉంది, దీన్ని ఒకసారి ఎడిట్ చేసి పబ్లిష్ చేస్తున్నా గైస్. ఓకే, పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను మెనూలో యాడ్ చేసుకుంటా. మెనూస్కి వెళ్తాను. మెనూస్ ఎక్కడ ఉంది? అపియరెన్స్లో మెనూస్ ఉంటాయి. ఫుటర్ మెనూలో వ్యూ ఆల్ ప్రెస్ చేస్తే ప్రైవసీ పాలసీ ఉంది కదా, ఇది యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి సేవ్ చేస్తున్నా గైస్. సేవ్ చేశాక ఆ మెనూ అనేది ఇక్కడ ప్రైవసీ పాలసీ అనేది ఇక్కడ రావాలి. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. చూడొచ్చు ప్రైవసీ పాలసీ ఫుటర్లో వచ్చేసింది గైస్. ఈ విధంగా మనం మెనూని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చేసింది బ్యాక్గ్రౌండ్ కలర్ రిమూవ్ చేసాం దీనికి. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ రిమూవ్ చేసేసాము. విడ్జెట్స్ అన్ని తీసేసాము. మెనూ అనేది ప్రైవసీ పాలసీ ఫుటర్ మెనూ అనేది సెట్ చేసాము. నెక్స్ట్ మనం పేజెస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? హే గైస్, వెల్కమ్ బ్యాక్. వర్డ్ప్రెస్ సైట్ చేసేటప్పుడు మనం ఏదైనా అవుట్పుట్ చూడడానికి ట్రై చేస్తాం కదా, అప్పుడు మనకి అవుట్పుట్ సరిగ్గా రాకపోవచ్చు ఇమీడియట్ గా. ఎందుకంటే క్యాచీ డేటా అనేది స్టోర్ అయిపోతుంది. క్యాచీ కానివ్వండి, కుకీస్ కానివ్వండి, బ్రౌజర్ లో స్టోర్ అయిపోతుంది. ఆ క్యాచీని కుకీస్ ని క్లియర్ చేస్తే మనం అవుట్పుట్ ని చూసుకోవచ్చు. అండ్ ఇలా క్యాచీ కుకీస్ తప్పనిసరి అయితే ఒకవేళ మీరు ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేసి అవుట్పుట్ ని చూసుకోవచ్చు గైస్, ఇట్లాంటి ఇబ్బందులు అయినప్పుడు. ఇంకొకటి, దీంట్లో నేను ఫుటర్ మెనూ ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్పాను. ఫుటర్ మెనూ క్రియేట్ చేయడానికి అక్కడ మనము యూట్యూబ్ ఐకాన్, ఫేస్బుక్ ఐకాన్ రావాలంటే జస్ట్ నేమ్ ప్లేస్ దా యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ అని టైప్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఐకాన్ వచ్చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నంబర్ ఇచ్చేసి వాట్సాప్ అని టైప్ చేస్తే వాట్సాప్ ఐకాన్ వచ్చేస్తుంది అక్కడ. అండ్ బ్లాక్ సెట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఒక బ్లాగ్ సర్వీసెస్ కేటగిరీ వైజ్ యాడ్ చేయడానికి బ్లాక్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. అండ్ దాంట్లోనే ట్యాగ్స్ అంటే కీవర్డ్స్ ప్రకారంగా కేటగిరీ సెట్ చేసి పోస్ట్ చేస్తే బ్లాగ్ లో మంచిగా వర్కౌట్ అవుతుంది. అండ్ SEO కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ నేను క్లియర్ గా చెప్పాను, చూడండి, చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం పేజెస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం గైస్. దీనికోసం ఇక్కడ మెనూస్కి వెళ్తున్నా. పేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ పేజెస్లో యాడ్, ఒకసారి ఆల్ పేజెస్ కొడదాం. ఆల్ పేజెస్లో ఇవన్నీ పేజెస్ అనమాట. ఇప్పుడు మనం పేజ్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఒకటి హోమ్ పేజ్ లేదు, మరియు హోమ్ పేజ్ ఉంది, ఫ్రంట్ పేజ్ ఉంది కదా, ఇదే హోమ్ పేజ్. దీన్ని ఎడిట్ చేసుకున్నాం ఎందుకంటే ఇది ఏదో పేర్లా ఉంది. మనం పేజ్ పేరు వచ్చేసి హోమ్ అని సెట్ చేసుకుందాం. ఓకేనా? అయిపోయింది. హోమ్ పేజ్ వచ్చేసింది, బ్లాగ్ వచ్చింది. ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తున్నా గైస్, సర్వీసెస్ అని పేజ్. సర్వీసెస్. ఓకే, సర్వీసెస్. ఇప్పుడు నేను పేజ్ని వ్యూ చేస్తున్నా. సర్వీసెస్ పేజ్ వచ్చేసింది, హోమ్. అయితే సర్వీసెస్ అనేది ఇక్కడ రాలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఇక్కడ బ్లాగ్ అవసరం లేదు, నాకు ఇక్కడ సర్వీసెస్ కావాలి. దానికోసం ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్ళి మెనూస్కి వెళ్తున్నా. మెనూస్, అపియరెన్స్లో మెనూస్ అనమాట. ఇక్కడ మన మెయిన్ మెనూ సెలెక్ట్ చేద్దాం. ఇది ఉంది, బ్లాగ్ ఉంది. ఈ బ్లాగ్ని తీసేస్తున్నా. బ్లాగ్ని తీసేసి వ్యూ ఆల్ ప్రెస్ చేసి సర్వీసెస్ వచ్చింది, సర్వీసెస్ యాడ్ టు మెనూ చేస్తున్నా. ఓకే, కస్టమ్ లింక్ అని ఉంది, ఇది అవసరం లేదు మనకి, ఇది మనకు ఫ్రంట్ పేజ్ రావాలి ఇక్కడ. దీనికోసం మనం ఈ హోమ్ ఫ్రంట్ పేజ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకేనా? ఇది సేవ్ మెనూ కింద పెట్టేస్తున్నా. సేవ్ చేశాక ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు హోమ్ అనేది హోమ్ పేజ్ వచ్చేసింది, సర్వీస్ అనేది ఇదనమాట. ఇప్పుడు నాకు ఈ సర్వీస్ అనేది బ్లాక్ పేజ్ అయిపోవాలి.
ఒక్కసారి బ్లాక్ పేజ్ అవ్వడానికి ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళాక ఇక్కడ రీడింగ్ అని ఉంది కదా, రీడింగ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ బ్లాక్ పేజ్ వద్దు, నాకు సర్వీసెస్ పేజ్ కావాలి. సర్వీసెస్ సెలెక్ట్ చేసి ఇది ఎక్సెప్ట్ పెడుతున్నా, ఎక్సెప్ట్ పెట్టి సేవ్ చేస్తున్నా. సేవ్ చేశాక ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా, చూడొచ్చు హోమ్, అబౌట్, సర్వీసెస్ బ్లాక్ పేజ్ కదా. ఇక్కడ పోస్ట్ పేజ్ అనేది సర్వీస్ సేవ్ చేంజెస్, అండ్ ఇక్కడ సర్వీసెస్ పేజెస్లో ఇంకా బ్లాగ్స్ రాలేదు. పోస్ట్లు ఏమున్నాయి చూద్దాం. ముందుగా పోస్ట్ అలో వరల్డ్ అనేది ఒకటి ఉంది, అయితే ఇక్కడ సర్వీసెస్లో అలో వరల్డ్ అనేది రావాలి, అంటే ఇంకా పోస్ట్ పేజ్ అనేది కాలేదు. ఇది తెలుసుకోవడానికి మనం మెన్యూస్కి వెళ్ళి మెన్యూస్లో ఇక్కడ చూసుకోవచ్చు గైస్. సర్వీస్ అనేది పోస్ట్ పేజ్గా క్రియేట్ అయింది. అయితే ఇక్కడ కొద్దిగా రిఫ్రెష్ చేద్దాం, ఇంకోగ్నిటో మోడ్లో చూస్తున్నా గైస్. ఇక్కడ శంకర్ అడ్వైజరీ అబౌట్ సర్వీసెస్లో అలో వరల్డ్ వచ్చేసింది, అంటే ఇది పోస్ట్ పేజ్ అనమాట. ఓకే, ఇది కాంటాక్ట్. ఈ విధంగా మనం చేసుకోవచ్చు గైస్. కొద్దిగా క్యాచ్ ఉండడం వల్ల కూడా ఇక్కడ రాదు, సో దీనికి వర్రీ అవ్వాల్సిన లేదు. ఈ విధంగా మనం హోమ్ పేజ్ని పోస్ట్ పేజ్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కసారి ఈ మెనూ మనకు అవసరం లేదు, మన దగ్గర ఉన్నాయి మాత్రమే సెట్ చేద్దాం. దీనికోసం ఇక్కడికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మెనూ సెలెక్ట్ చేస్తున్నాం. మెనూ వచ్చేసి సోషల్ మీడియా మెనూ సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ అన్నీ ఉన్నాయి, యెల్ప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, ఈమెయిల్. అయితే ఇక్కడ నేను ఒక కస్టమ్ లింక్ క్రియేట్ చేస్తున్నా. కస్టమ్ లింక్లో యూట్యూబ్ ఛానల్ అయితే శంకర్స్ అడ్వైజరీ అంటే గూగుల్లో ఇక్కడ అయితే ఛానల్ వస్తుంది. ఎస్, ఇదే ఛానల్. ఇది కాపీ చేసేసి ఇక్కడ సోషల్ మీడియాలో ఒక కస్టమ్ లింక్ యాడ్ చేస్తున్నా. URL ఇది యూట్యూబ్ అనమాట. యాడ్ టు మెనూ. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి. వాట్సాప్ కొరకు https://+91 ఫోన్ నెంబర్ అనమాట. wa.me/phone number. కంట్రీ కోడ్ కూడా పెట్టాలి. అలా పెట్టేసి యాడ్ టు మెనూ చేస్తున్నా. మెనూ నేమ్ రాయాలి ఇక్కడ నేను. మెనూ నేమ్ వచ్చేసి వాట్సాప్. ఓకే, మెనూ ఐటమ్ వచ్చేసి వాట్సాప్. ఇప్పుడు సేవ్ చేస్తున్నా గైస్. సేవ్ చేసి ఇక్కడ ఒకసారి వచ్చి రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్, వాట్సాప్ అనేది కూడా వచ్చింది. ఇప్పుడు సర్వీసెస్ పేజ్ కూడా వచ్చేసింది గైస్. ఓకే, కొన్ని టైమ్స్ క్యాచ్ ఉండడం వల్ల సర్వీసెస్ పేజెస్ అప్డేట్ అవ్వవు, తర్వాత అప్డేట్ అయిపోతాయి గైస్. నో నీడ్ టు వరీ. ఇప్పుడు యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ పేజ్ వచ్చేసింది. అండ్ వాట్సాప్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ వాట్సాప్ కూడా వచ్చేస్తుంది ఫోన్ నెంబర్తో సహా. కంటిన్యూ టు చాట్ కొడితే అక్కడ వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ఫుటర్ మెనూ, సోషల్ మీడియా మెనూ సెట్ చేసుకోవచ్చు గైస్. ఓకే, హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇండెక్స్ పేజ్ అనేది వెబ్సైట్లో చాలా ఇంపార్టెంట్. ఇండెక్స్ పేజ్ అంటే హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ని మనం చాలా నీట్గా క్లియర్గా మెన్షన్ చేయాలి, ఎందుకంటే సైట్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మన డీటెయిల్స్, మనం చేసే సర్వీసెస్ క్లుప్తంగా ఉండాలి. అప్పుడే మనకి ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. నేను దీనిలో హోమ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, అబౌట్ అస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ కవర్ టెంప్లెట్ ని ఎలా సెట్ చేయాలి, మెయిన్ గా కంటైనర్స్ ని డిలీట్ చేయడానికి షార్ట్ కట్ కీ ఉంది. ఆల్ట్ షిఫ్ట్ జెడ్ ఎంటర్ చేసి కంటైనర్ సెలెక్ట్ చేసి ఆల్ట్ షిఫ్ట్ జెడ్ ఎంటర్ చేస్తే కంటైనర్ అనేది డిలీట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మంచి కవర్ టెంప్లెట్ పెట్టుకోవాలి. దాని తగ్గట్టు కంటెంట్ అసైన్ చేసి పెట్టేస్తే మన హోమ్ పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి హోమ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. గైస్, ఇక్కడ హోమ్ పేజ్ అంత నీట్గా లేదు, నేను ఇదంతా డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసి నీట్గా సెట్ చేస్తాను. ఓకే, ఎడిట్ హోమ్ పేజ్ ఉంది కదా, క్లిక్ చేస్తున్నా.
ఇలా వస్తుంది. ఇక్కడ ఆల్ట్ షిఫ్ట్ డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. ఇలా డిలీట్ చేయొచ్చు. ఆల్ట్ షిఫ్ట్ డిలీట్, ఆల్ట్ షిఫ్ట్ డిలీట్, ఆల్ట్ షిఫ్ట్ డిలీట్, ఆల్ట్ షిఫ్ట్ డిలీట్, ఆల్ట్ షిఫ్ట్ డిలీట్. అంతే, సింపుల్ గైస్. అన్నీ అలాగనే చేస్తున్నా, ఎందుకంటే నాకు ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ఆల్ట్ షిఫ్ట్ డిలీట్ అంతే. ఓకే, ఇదంతా బ్లాంక్ అయిపోయింది గైస్. ఇది సేవ్ చేస్తున్నా. కంటెంట్ అనేది ముందు మీరే ప్రిపేర్ చేసుకోవాలి గైస్. ఇక్కడ నేను ఆల్రెడీ క్లయింటే కంటెంట్ ఇచ్చాడు, సో అదే నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇది హోమ్ పేజ్, ఇది కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. వాట్ప్యాడ్లో నీట్గా చేసి పెట్టుకోవాలి కంటెంట్ అనేది. ఓకే, ఇలా చేసి దీన్ని సేవ్ చేస్తున్నా. ఇది సేవ్ చేసిన తర్వాత ఒక్కసారి వ్యూ పేజ్కి వెళ్దాం. వ్యూ పేజ్కి వెళ్తే ఇలా ఉంది కంటెంట్ అనేది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏదో ఇమేజ్ లాగా వస్తుంది కదా, పేజ్కి వెళ్తాను. పేజ్కి వెళ్తే ఇక్కడ ఇది ఉందన్నమాట ఇమేజ్. ఈ ఇమేజ్ నేను రిప్లేస్ చేస్తున్నా. రిప్లేస్. ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇమేజెస్ ఉన్నాయి గైస్. దీనిలోకి వెళ్ళి నేను ఇది చేస్తున్నా. ఇన్సూరెన్స్ మీద ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నా. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి యాక్చువల్గా. ఇవన్నీ కూడా సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఎందుకైనా మంచిది. ఇంకా అప్లోడ్ చేద్దాం. ఇక్కడ లోగో కూడా ఉంది, లోగోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఓకేనా, ఇది చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ ట్యాక్స్ ప్రిపరేషన్ సర్వీసెస్. ఓకే, నేను ట్యాక్స్ ప్రిపరేషన్ సర్వీసెస్ కవర్ పేజ్ ఉపయోగిస్తున్నా. సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అని ఇది చేసిన తర్వాత ఇది డిఫాల్ట్ టెంప్లెట్ ఉంది గైస్. ఇది సెలెక్ట్ చేసి ఇది కవర్ టెంప్లెట్గా సెలెక్ట్ చేస్తున్నా గైస్. ఇలా చేయడం వల్ల మీకు చూపిస్తాను ఎలా కనిపిస్తుందో. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఒక్కసారి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తున్నా. ఇట్లా నీట్గా వస్తుంది బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్. ట్యాక్స్ సర్వీసెస్ అక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు గైస్. అలాగే అబౌట్ అస్ కూడా కంటెంట్ ఇచ్చారు. అబౌట్ అస్ పేజ్ కూడా ప్రిపేర్ చేద్దాం. అబౌట్ అస్కి వెళ్ళి ఇక్కడ ఎడిట్ పేజ్ మీద దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇది ఈ కంటెంట్ అవసరం లేదు మనకి. ఈ కంటెంట్ తీసేసి ఇక్కడ ఆల్రెడీ హోమ్ పేజ్ ఉంది, ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇది కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా గైస్. పేస్ట్ చేసేసి సేవ్ చేస్తున్నా. ఇక్కడ కూడా అబౌట్ దగ్గర కూడా నేను ఇమేజ్ పెడతాను. పేజ్ సెట్ ఫీచర్డ్ ఇమేజ్. ఓకే, ఇన్సూరెన్స్ ఏజెన్సీ పెడుతున్నా. సెట్ ఫీచర్డ్ ఇమేజ్ ఇలా పెట్టేసి ఈ టెంప్లెట్ కవర్ టెంప్లెట్ చేస్తున్నా. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను గైస్. ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి చూద్దామా. వావ్, నీట్గా వచ్చేసింది. ఈ విధంగా మనం అబౌట్ అస్ పేజ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి హోమ్ పేజ్ వచ్చింది, అబౌట్ అస్ వచ్చింది. కాంటాక్ట్ పేజ్ చివరిలో చేసుకుందాం గైస్. సర్వీసెస్ ఉంది కదా, ఇది బ్లాగ్ పేజ్ అనమాట. ఒక 4 బ్లాగ్ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. అలాగే పోస్ట్లో ఉండే కేటగిరీస్, మళ్ళీ దాంట్లో ఉండే ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం లోగో, ఫెవికాన్ మరియు కవర్ టెంప్లెట్ అండ్ ఎక్స్పాండెడ్ మెన్యూ గురించి తెలుసుకుందాం. లోగో అనేది ఎప్పుడు ఒక స్టాండర్డ్ సైజ్ సెట్ చేసి పెట్టుకోవాలి. లోగోస్ వివిధ రకాల డివైస్లో వివిధ రకాల సైజులు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు పీసీకి అయితే 8-50 సెట్ చేస్తాం, దానికి మళ్ళీ రెటినా సైజ్ 100 సెట్ చేస్తాం. మొబైల్లో అయితే 40, మళ్ళీ రెటినా సైజ్ 80 ఉంటుంది. అదే రకంగా ట్యాబుల్లో అయితే 55 లేదా 45 అండ్ 90 సెట్ చేసి పెట్టుకోవచ్చు.
ఈ విధంగా లోగో సైజుని సెట్ చేసి పెట్టుకుంటే అప్లోడ్ చేసే లోగో మరియు రెటినా సైజ్ ఏదైతే లోగో సైజ్ అప్లోడ్ చేస్తామో దానికి డబుల్ సైజ్ అప్లోడ్ చేయాలి. అలాగే ఫెవికాన్ అనేది టైటిల్ బార్ పైన ఉంటుందన్నమాట. అది స్క్వేర్ షేప్ లో సెట్ చేసి పెట్టుకోవాలి. స్క్వేర్ అంటే 512 పిక్సెల్ బై 512 పిక్సెల్ లో సెట్ చేసి పెట్టుకుంటే ఫెవికాన్ అనేది సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా లోగో మరియు ఫెవికాన్ సెట్ చేసుకోవచ్చు. కవర్ టెంప్లేట్, డిఫాల్ట్ టెంప్లేట్, ఫుల్ విడ్త్ టెంప్లేట్, ఈ 3 రకాలుగా టెంప్లేట్స్ ఉంటాయి మనకి. ఫుల్ విడ్త్ అంటే ఫుల్ విడ్త్ కంటెంట్ వచ్చేస్తుంది, ఫుల్ విడ్త్ ఇమేజ్ సెట్ అయిపోతుంది. కానీ అదే మీరు కవర్ టెంప్లెట్ సెట్ చేసుకున్నట్లయితే నీట్ గా ఇమేజ్ అనేది కలర్ లో మిక్స్ అయిపోతుంది అండ్ స్క్రోల్ చేస్తుంటే ఇమేజ్ కూడా నీట్ గా కనిపిస్తుంది. అండ్ డిఫాల్ట్ అంటే నార్మల్ గా ఒక ఇమేజ్ ఫిక్స్ అయి ఉంటుంది. సో దానికంటే కవర్ టెంప్లెట్ సెట్ చేసుకున్నది బెస్ట్. ఫైనల్ గా వచ్చేసి ఎక్స్పాండెడ్ మెనూ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సపోజ్ డాట్స్ ఇట్లా ఉంటాయి కదా లైన్స్, దాని దగ్గర ఇచ్చేయగానే మెనూ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ థీమ్ లో మనకి ఎక్స్పాండెడ్ మెనూ అవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ మొబైల్లో ఎట్లాగో వచ్చేస్తుంది ఎక్స్పాండెడ్ మెనూ. అండ్ డెస్క్టాప్ కి అక్కర్లేదు కాబట్టి ఆ మెనూని మనం డిలీట్ చేయొచ్చు. మెనూ సెట్టింగ్స్ లో ఎక్స్పాండెడ్ మెనూ అని ఉంటుంది, దాన్ని డిసేబుల్ చేసినా సరిపోతుంది లేదా మెనూని డిలీట్ చేసినా సరిపోతుంది. ఈ విధంగా మనం మెనూని కూడా సెట్ చేసుకోవచ్చు. మొత్తానికి లోగో అండ్ ఫెవికాన్ సెట్టింగ్స్, కవర్ టెంప్లెట్ సెట్టింగ్ అండ్ ఎక్స్పాండెడ్ మెనూ డిలీషన్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇప్పుడు వీడియోకి వెళ్ళి ముందుగా లోగోని సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక లోగోని, ఇక్కడ దీన్ని ఫెవికాన్ అంటారు, టైటిల్ బార్లో ఉండేదాన్ని. ఇక్కడ ఒక ఫెవికాన్ని సెట్ చేద్దాం గైస్. అది ఎలానో చూద్దాం. దీనికోసం కస్టమైజ్కి వెళ్ళాలి. కస్టమైజ్కి వెళ్ళాక ఇక్కడ సైట్ ఐడెంటిటీకి వెళ్ళాలి. ఇక్కడ సెలెక్ట్ లోగో ఉంది కదా, లోగోని సెలెక్ట్ చేయాలి. నేను ఈ లోగో సెలెక్ట్ చేస్తున్నా గైస్. ఈ లోగో సెలెక్ట్ చేసి క్రాప్ ఇమేజ్ చేస్తున్నా. ఇక్కడ లోగో అనేది వచ్చేసింది. అలాగే ఇక్కడ ఫెవికాన్ సైట్ ఐకాన్ ఉంది కదా, 512 by 512 ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇది 512 by 512 ఉంది. సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేశాక ఇక్కడ చూడొచ్చు ఫెవికాన్ వచ్చేసింది. ఇలా వచ్చాక నేను పబ్లిష్ చేసేస్తున్నా గైస్. పబ్లిష్ చేసేసి క్లోజ్ చేసేస్తే ఇలానే ఉంటుంది. ఈ విధంగా లోగోని, ఫెవికాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. గైస్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. అదేంటంటే ఇక్కడ హోమ్ పేజ్లో వెబ్సైట్ నేమ్ లేదు, ఈ ఇమేజ్ చేంజ్ చేశాను. సో ఇది ఇమేజ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. దీనికోసం ఎడిట్ పేజ్కి వెళ్తున్నా. ఎడిట్ పేజ్కి వెళ్ళాక ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ ఫీచర్డ్ ఇమేజ్ రిప్లేస్ చేస్తున్నా. ఇది మనకు అవసరం లేదు, డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న ఫైల్ వచ్చేసి ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేశాను అనమాట. ఆ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. ఇది ఆ ఇమేజ్ సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి పేజీని వ్యూ చేసినట్టయితే చూడొచ్చు ఇక్కడ. గైస్ ఈ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేసి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ వచ్చేసింది శంకర్స్ అడ్వైజరీ. సో ఈ విధంగా కవర్ టెంప్లెట్ని చేంజ్ చేసుకోవచ్చు గైస్. ఇంకోటి కవర్ టెంప్లెట్ ఈ విధంగా రావాలంటే కవర్ టెంప్లెట్ సెట్ చేయాలి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఫుల్ విడ్త్ పెడితే ఫుల్ విడ్త్ వస్తుంది ఓపెన్గా. డిఫాల్ట్ అంటే మళ్ళీ పైకి కనిపిస్తుంది. ఇట్లా కవర్ అంటే ఇట్లా స్క్రోల్ చేస్తున్నా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇట్లా స్క్రోల్ చేస్తున్నా పైకి వెళ్తున్నట్టుగా. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు మనం కాంటాక్టర్స్ పేజ్ బిల్డ్ చేద్దాం గైస్. ఇది బిల్డ్ చేసే దానికి ముందు నాకు ఇది డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. సో ఈ మెనూ నేను వద్దనుకుంటున్నా. దీనికోసం ఇక్కడ ప్లగ్ఇన్స్లో మెనూస్లోకి వెళ్తే, మెనూస్కి వెళ్తే అపిరెన్స్లో మెనూస్ ఉంటాయి. ఇక్కడ ప్రైమరీ 2 అని ఉంది కదా, ఇది డెస్క్టాప్ ఎక్స్పాండబుల్ మెనూ అంటారు దీన్ని. ఇదే అన్నమాట. ఒకసారి చూద్దాం. దీంట్లోనే హోమ్, అబౌట్, బ్లాక్, కాంటాక్ట్ ఉన్నాయి. సో హోమ్, అబౌట్, బ్లాక్, కాంటాక్ట్ ఇది నాకు అవసరం లేదనుకుంటున్నా. డిలీట్ చేసేస్తున్నా. డిలీటెడ్. సేవ్ మెనూ.
సేమ్ మెనూ అనగానే ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఈ మెనూ వెళ్ళిపోయింది గైస్. ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఓకే, దీన్ని మనం ఎక్స్పాండబుల్ మెనూ అంటాం. అది ప్రైమరీ దాంట్లో డెస్క్టాప్ ఎక్స్పాండెడ్ మెనూ అంటారు దాన్ని. ఈ డెస్క్టాప్ ఎక్స్పాండెడ్ మెనూ డిలీట్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇది క్లోజ్ చేస్తున్నా. ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ మెనూని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఏదైనా బిజినెస్కి వెబ్సైట్కి కావాల్సింది ఏంటంటే ప్రామినెన్స్ అంటే నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్. దీనికే నేను ఒక పేరు ఇస్తున్నాను, నాప్ అని. ఈ నాప్ అనేది ఏ బిజినెస్ కైనా సరిగ్గా ఉంటే బిజినెస్ 100% క్లిక్ అవుతుంది, సెర్చ్ ఇంజిన్లో ర్యాంక్ చేస్తుంది. సో మీ బిజినెస్కి మంచి నాప్ అందించండి. దీనికోసమే నేను కాంటాక్ట్ అస్ పేజ్ని ఎంచుకుంటాను. కాంటాక్ట్ అస్ పేజ్లో కంపెనీ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈ నాప్ డీటెయిల్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఉంటాయి. అలాగే ఒక ఫారం కూడా. ఈ ఫారం ఉంటే ఏంటంటే, సపోజ్ నాకు ఒక ఏసీ రిపేర్ సర్వీస్ కావాలి. ఆ సర్వీస్ కోసం నేను సెర్చ్ చేస్తున్నాను. దాంట్లో ఒక బుకింగ్ ఫామ్ ఉంటుంది. కాంటాక్ట్ అస్ ఫామ్ ఫిల్ చేస్తే నా డీటెయిల్స్ అనేటివి ఆ సర్వీస్ ప్రొవైడర్కి వెళ్తాయి. అతని ఈమెయిల్ చూసుకొని నా నంబర్ కాంటాక్ట్ చేస్తాడు. సో ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇలా జరగడం కోసం WP ఫార్మ్స్ ఉపయోగిస్తాం మనం. WP ఫార్మ్స్ అనేది పెయిడ్ ఫార్మ్స్. ఇది దాదాపుగా ఒక $49 ఉంటుంది. 49 అంటే $50, అప్రాక్సిమేట్లీ 5 to 5.5 వరకు, 5,000 to 5,500 వరకు ఉంటుంది. ఇది పర్చేస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ అస్ ఫారం ఫిల్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్పాను. ఇక్కడ ఈ WP ఫారమ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, దీన్ని ఫస్ట్ ముందుగా ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అనేది. దీని ద్వారా తర్వాత గూగుల్ మ్యాప్స్ వెబ్సైట్లో ఎట్లా యాడ్ చేయాలి ఇవన్నీ చూపించాను. స్టెప్ బై స్టెప్ చూసి నేర్చుకోండి. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు వెబ్సైట్కి వెళ్ళి కాంటాక్ట్ అస్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటాం. ఇప్పుడు మనం కాంటాక్ట్ అస్ పేజ్ క్రియేట్ చేద్దాం గైస్. దీనికోసం దీన్ని ఎడిట్ చేద్దాం. దీన్ని ఎడిట్ చేసే ముందు మనకు ఒక ఫారం కావాలి. ఆ ఫారం నేమ్ వచ్చేసి ఏంటంటే, గూగుల్లో సెర్చ్ చేయండి ఈ విధంగా WP ఫారమ్స్. సెర్చ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది గైస్. wpforums.com ఇది అఫీషియల్ సైట్. దీనికి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. గెట్ WP ఫార్మ్స్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ప్లాన్స్ వస్తాయి. మనది ఒకటే సైట్ కాబట్టి ఫర్ సింగిల్ సైట్ ఇట్ కాస్ట్ $49 per year అనమాట. $49 అంటే ఎంత? $49 in rupees ఈక్వల్ టు 4,149 అంటే 4,150 అనుకోండి గైస్. 4,150 పెట్టి దీన్ని పర్చేస్ చేసుకోవాలి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసేసి పర్చేస్ చేసుకోండి. నేను ఇది ఆల్రెడీ పర్చేస్ చేశాను కాబట్టి నేను చేయట్లేదు. సో దీన్ని అవాయిడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ని ఎడిట్ చేస్తున్నా. ఎడిట్ చేసి నేను ఇప్పుడు డాష్బోర్డ్కి వచ్చి డాష్బోర్డ్లో ప్లగిన్స్ యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి అప్లోడ్ ప్లగిన్ చూస్ ఫైల్. ఆ ప్లగిన్ నేమ్ వచ్చేసి WP ఫారమ్స్. ఇది ఆల్రెడీ నేను పర్చేస్ చేసి డౌన్లోడ్ చేశాను. మీరు కూడా అదేవిధంగా ఫాలో అవ్వండి. ఓపెన్ చేస్తున్నా. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. యాక్టివేట్ ప్లగిన్. ఎస్, ప్లగిన్ యాక్టివేట్ చేశాను గైస్. చేశాక ఈ ప్లగిన్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నా. దీంట్లో ఈమెయిల్ ఈ CC అనేది తీసేస్తున్నా, ఎందుకంటే CC అవసరం లేదు. సింగిల్ ఈమెయిల్కే కావాలి. అడ్మిన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. సో అవసరం లేదన్నమాట. ఇప్పుడు యాడ్ న్యూ ఉంది కదా ఫారమ్స్లో. ముందు ఆల్ ఫార్మ్స్కి వెళ్తే ఇక్కడ ఏం ఫారం లేదు. ఇక్కడ యాడ్ న్యూ మీద ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఒక సింపుల్ ఒక బుక్ నౌ ఫామ్ కావాలి. దానికోసం నేను సెలెక్ట్ చేస్తున్నా. ఇది సింపుల్గా పెడుతున్నా. నేను సింపుల్, ఇది రిక్వైర్డ్ ఏం కాదు. ఇది అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. ఈమెయిల్ కూడా అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. రిక్వెస్ట్ కూడా అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. ఓన్లీ ఫోన్ నంబర్, నేమ్, ఈ రెండే మ్యాండేటరీ. దీని పేరు వచ్చేసి బుక్ నౌ సెట్ చేసి సేవ్ చేస్తున్నా గైస్.
ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నా. ఒకటి వచ్చేసింది బుక్లో. ఇప్పుడు కాంటాక్టర్స్ ఫామ్ క్రియేట్ చేద్దాం. దానికోసం యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సింపుల్ కాంటాక్ట్ ఫామ్ మీద సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఇది నేమ్ సింపుల్ పెడుతున్నా. సింపుల్ అండ్ రిక్వైర్డ్ తీసేస్తున్నా. ఈమెయిల్ కూడా రిక్వైర్డ్ తీసేస్తున్నా. మెసేజ్ కూడా రిక్వైర్డ్ తీసేస్తున్నా. ఇక్కడ నేను నేమ్ కింద ఒక కొత్త ఫీల్డ్ యాడ్ చేస్తున్నా. అది ఫోన్ అనమాట. ఫోన్ రావాలి. సో ఫోన్ అనేది సెకండ్ మీద పెడుతున్నా. ఇది రిక్వైర్డ్ అనమాట. ఫోన్ నెంబరే మ్యాండేటరీ ఎప్పుడైనా. ఇది ప్లేస్ హోల్డర్లో కూడా పెడదాం. ప్లేస్ హోల్డర్ ఉంటుంది అడ్వాన్స్ ఆప్షన్లో. ప్లేస్ హోల్డర్లో యువర్ ఫోన్ నెంబర్ అంటే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. సింపుల్ కాంటాక్ట్ ఫోన్ ప్లేస్లో కాంటాక్ట్ అస్ ఇది సెట్ చేసి ఓకే చేస్తున్నా గైస్. చేసేసి దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ పేజ్కి వెళ్దాం. వెళ్ళి ఎడిట్ చేస్తున్నా. ఎడిట్ చేసి ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేస్తున్నా. ఇది విజువల్ ఎడిటర్ మీద పెడుతున్నా. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ మీద క్లిక్ చేస్తున్నా. డబ్ల్యూపీ ఫారమ్స్ వచ్చింది. ఒకవేళ రాకపోతే డబ్ల్యూపీ అని టైప్ చేసినా వచ్చేస్తుంది. డబ్ల్యూపీ ఫారమ్స్ వచ్చేస్తుంది. ఇక్కడ కాంటాక్టర్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ టైటిల్ కనిపించట్లేదు. షో టైటిల్ అని ప్రెస్ చేసి ఇక్కడ కాంటాక్టర్స్ అని వచ్చేస్తుంది. సో ఈ విధంగా షో చేయాలి. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఒక్కసారి పేజ్ని యూజ్ చేద్దాం గైస్. ఈ విధంగా వస్తుంది. ఒకసారి డీటెయిల్స్ ఫిల్ చేద్దాం. హాయ్ సబ్మిట్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ అని వచ్చింది. ఒక్కసారి ఈమెయిల్ వచ్చిందేమో చూద్దాం. ఈమెయిల్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నా గైస్. ఇక్కడ రానప్పుడు మోర్కి వెళ్ళి స్పామ్లో చెక్ చేయాలి. స్పామ్లో చూడొచ్చు మీ అని వచ్చింది. అది ఇక్కడ నుంచి వచ్చింది అనమాట. డబ్ల్యూపీ ఫారమ్స్ నుంచి. ఎప్పుడైనా మెయిల్ రాకపోతే కంగారు పడద్దు. స్పామ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. స్పామ్లో ఉంటుంది. దానికి వెళ్ళి రిపోర్ట్ నాట్ స్పామ్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఇన్బాక్స్లో వచ్చేస్తాను అనమాట. చూడొచ్చు ఇదనమాట నేను ఫిల్ చేసిన డీటెయిల్స్. ఈ విధంగా డబ్ల్యూపీ ఫారం తోటి దీన్ని ఈమెయిల్ లీడ్స్ అంటారు గైస్. ఓకే, ఇప్పుడు మనం అడ్రస్ యాడ్ చేయాలి. దానికోసం దీన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే కిందికి వచ్చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ అడ్రస్ ఉంది. అది నేను ఇది ఇంతవరకు కాపీ చేస్తున్నా. ఈమెయిల్ వరకు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా గైస్. ఇది పేస్ట్ చేస్తే ఇది ఇలా వస్తుంది. ఇలా ఎందుకు వస్తుందంటే ఇది H1 ఉంది. సో దీన్ని పారాగ్రాఫ్ చేయాలన్నమాట. ఇది పారాగ్రాఫ్ చేయడానికి ఇక్కడ 3 డాట్స్ మీద దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కోడ్ ఎడిటర్కి షిఫ్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. డబ్ల్యూపీ హెడింగ్ అనేది ఇది H1 తీసేయాలి. తీసేసి డిలీట్ చేయాలి గైస్. ఓకే, అన్నిటికీ పారాగ్రాఫ్ అవసరం లేదు. సో పారాగ్రాఫ్ తీసేస్తున్నా. బిఆర్ అయినా బిఆర్ అంటే బ్రేక్ అనమాట. నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. ఇది కూడా పారాగ్రాఫ్ ఉంది. బిఆర్ ఓకే, ఇది కూడా బిఆర్. మళ్ళీ ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ అని ప్రెస్ చేసి ఇక్కడ విజువల్ ఎడిటర్ వస్తుంది. ఇట్లా నీట్గా కనిపిస్తుంది. శంకర్ అడ్వైజర్ అని కొద్దిగా బోల్డ్ చేస్తున్నా గైస్. అయినా ఈ కాంటాక్ట్ కూడా కొద్దిగా బోల్డ్ చేస్తున్నా. ఈమెయిల్ కూడా బోల్డ్. సో చదవడానికి ఈజీగా ఉంటుంది. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసాక నేను ఏం చేస్తున్నా అంటే వ్యూ పేజ్ చేస్తున్నా. వ్యూ పేజ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది నీట్గా. ఒకవేళ కింద గూగుల్ మ్యాప్ కూడా కనిపించాలంటే ఏం చేయాలంటే ఎడిట్కి వెళ్ళాలి. ఎడిట్కి వెళ్ళి ఈ కోడ్ ఎడిటర్కి షిఫ్ట్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ వచ్చేసి బిఆర్ ఎంటర్ చేసి ఇక్కడ ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన లొకేషన్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. నేను నాకు కావాల్సిన లొకేషన్ శంకర్ అడ్వైజరీ లొకేషన్. సో సెలెక్ట్ చేస్తే ఇలా వచ్చింది.
ఇలా రాగానే ఎప్పుడైనా టాప్లో మ్యాప్ ఉంటాయి కదా, దాన్ని మీకు క్లిక్ చేయగానే ఇలా మ్యాప్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. కింద షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంబెడెడ్ మ్యాప్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని లార్జ్లోకి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా వస్తుంది. దీన్ని కాపీ చేసేసి ఇక్కడికి వచ్చి ఈ బిఆర్ పక్కన పేస్ట్ చేస్తున్నాను. ఇది చేశాక ఎలో ఫుల్ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ ట్రూ చేస్తున్నాను, అంటే ఫుల్ స్క్రీన్ ఎలో చేస్తాను అనమాట. ఇది చేసి ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ అని ప్రెస్ చేస్తే నీట్గా ఇట్లా మ్యాప్ వచ్చేస్తుంది. అప్పుడు చూసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అప్పుడు వ్యూ పేజ్ కొట్టినప్పుడే ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది గైస్. చూడండి, శంకర్ అడ్వైజరీ ఫరం అన్నీ కనిపిస్తాయి. ఈ విధంగా కాంటాక్టర్స్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు గైస్. ఓకే, హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పోస్ట్ కేటగిరీస్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. పోస్ట్ అంటే ఒక పర్టికులర్ టాపిక్ మీద మెన్షన్ చేసే కంటెంట్. కేటగిరీ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న టైటిల్ కి ఇచ్చే కేటగిరీ. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రీషియన్ సైట్ చేస్తున్నాను. ఆ ఎలక్ట్రీషియన్ కి ఏమేమి కేటగిరీస్ ఉంటాయి? ఏసీ సర్వీస్, వాషింగ్ మిషన్ సర్వీస్, ఫ్రిడ్జ్ సర్వీస్, కూలర్ సర్వీస్ ఎట్సెట్రా. అంటే ఈ ఏసీ సర్వీస్, ఫ్రిడ్జ్ సర్వీస్, కూలర్ సర్వీస్, వాషింగ్ మిషన్ సర్వీస్, ఈ 4 అనేటివి కేటగిరీస్ అనమాట. సో అదే విధంగా పోస్ట్ లో ప్రతి ఒక్క టైటిల్ కి ఒక కేటగరైజ్ చేస్తాం. ఈ కేటగిరీస్ కి ట్యాగ్స్ అనేటివి అసైన్ చేస్తాం. ఈ ట్యాగ్స్ అనేటివి ఏంటి? కీవర్డ్స్. కీవర్డ్స్ ఎలా మెన్షన్ చేస్తామంటే, ఈ ట్యాగ్స్ ని ఎలా మెన్షన్ చేస్తామంటే, ఇచ్చిన టైటిల్ కి ఏదైతే కేటగిరీ అసైన్ చేస్తామో దానికే మనం ట్యాగ్స్ అసైన్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నేను ఒక కేటగిరీ ఇచ్చాను, ఏసీ రిపేర్ అని ఇస్తే ఏసీ రిపేర్ నియర్ మీ అనేది ట్యాగ్, ఏసీ రిపేర్ ఇన్ హైదరాబాద్ అనేది ఒక ట్యాగ్, అలాగే ఏసీ రిపేర్ హోమ్ సర్వీస్ అనేది ఒక ట్యాగ్. ఇలా కీవర్డ్ ఇవ్వడం ద్వారా ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి అర్థమైపోతుంది వీళ్ళు ఏసీ రిపేర్ చేస్తారు అని చెప్పి. సో ఈ కీవర్డ్ ని ర్యాంక్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ట్యాగ్స్ ని మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు మనం వెబ్సైట్ కి వెళ్ళి కొన్ని పోస్టులు క్రియేట్ చేద్దాం, దాని కేటగిరీస్ అసైన్ చేసి దానికి తగ్గట్టుగా ట్యాగ్స్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు మనం సర్వీస్ పేజెస్ క్రియేట్ చేద్దాం గైస్. సర్వీస్ పేజెస్ అనేది మనకి పోస్ట్ పేజెస్. పోస్ట్ కి పేజీకి డిఫరెన్స్ ఏంటంటే, పేజ్ అనేది పర్టికులర్ టాపిక్ ని మెన్షన్ చేసేది, అండ్ పోస్ట్ అనేది కేటగిరీ వైజ్ గా మెన్షన్ చేసే అనమాట. సపోజ్ దీనిలో కేటగిరీస్ వచ్చి ఏమేమి ఉన్నాయి? దీనిలో కేటగిరీస్ వచ్చి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్యాక్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, సివిల్. దీని కంటెంట్ ఆల్రెడీ ప్రిపేర్ చేశారు, నాకు పంపించారు. అదంతా నేను డెస్క్టాప్లో సేవ్ చేసి పెట్టాను. ఇవన్నమాట. ఇప్పుడు ఇవే కంటెంట్ మనం పోస్ట్లో అప్లై చేస్తున్నాం అనమాట. ఒకసారి పోస్ట్కి వెళ్దాం. ఇది అవసరం లేదు ఇప్పుడు మనకి. ఇక్కడికి వెళ్ళి పోస్ట్కి వెళ్దాం. పోస్ట్లో మనం కేటగరైజ్ చేయొచ్చు అనమాట, కానీ పేజెస్తో చేయలేము. పర్టికులర్ పేజ్ ఉంటే అది ఒకటే పేజ్గా ఉంటుంది. పోస్ట్లో అయితే అన్ని కేటగిరీస్ చేయొచ్చు. ఇప్పుడు మనం పోస్ట్, కేటగిరీస్, ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. ముందు పోస్ట్ అనేది యాడ్ చేద్దాం. ఈ అలో వరల్డ్ అనేది డిలీట్ చేస్తున్నాం, అవసరం లేదు మనకి. క్రాష్ డౌన్ కూడా డిలీట్ చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఆల్ పోస్ట్కి వెళ్ళి యాడ్ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇక్కడ మనకు ఫస్ట్ ఏం కావాలి? ఫస్ట్ వచ్చేసి బ్యాంకింగ్ కావాలి. బ్యాంకింగ్ కాపీ చేస్తున్నా, చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా గైస్. ఇక్కడ కంటెంట్ వచ్చేసి బ్యాంకింగ్ కంటెంట్ తీసుకున్నా, కాపీ చేస్తున్నా గైస్. కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఈ విధంగా పేస్ట్ అయిపోయింది. దీని తగ్గట్టు ఇమేజ్ కూడా పెట్టాలి కదా. సో పోస్ట్కి వెళ్ళి పోస్ట్లో ఫీచర్డ్ ఇమేజ్ ఉంది కదా, దీంట్లో బ్యాంకింగ్ ఉందా, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్. ఓకే, అప్లోడ్ చేస్తున్నా. ఓకే, బ్యాంకింగ్. సెట్ చేస్తున్నా, సెట్ చేశాను గైస్.
డిఫాల్ట్ ఉంది కదా, దీన్ని కవర్ టెంప్లెట్గా చేస్తున్నా. కవర్ టెంప్లెట్ అంటే నీట్గా కనిపిస్తుంది. ఇది కేటగిరీ వచ్చేసి బ్యాంకింగ్ కాబట్టి యాడ్ న్యూ కేటగిరీ. ఇది బ్యాంకింగ్ సంబంధించింది కాబట్టి ఓకే, యాడ్ న్యూ కేటగిరీ. ఓకే, యాడ్ అయిపోయింది. ఇప్పుడు ట్యాక్స్ అనమాట, దీని దగ్గర ట్యాక్స్ కూడా క్రియేట్ చేయాలి. బ్యాంకింగ్ సర్వీసెస్ ఇన్ ఎక్కడ, ఇది అడ్రస్ తిరుమలగిరి. ఓకే, కామా కొట్టే ప్రెస్ చేస్తే ఇలా ట్యాగ్గా క్రియేట్ అవుతుంది అనమాట. బ్యాంకింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్, ఈ 2 కీవర్డ్స్ పెడుతున్నా. పెట్టేసి పబ్లిష్ చేస్తున్నా గైస్. పబ్లిష్. ఇప్పుడు ఒకసారి పోస్ట్ని వ్యూ చేసినట్టయితే మనకి ఇలా కనిపిస్తుంది బ్యాంకింగ్. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకో పోస్ట్ యాడ్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి న్యూలో పోస్ట్, బ్యాంకింగ్ తర్వాత ఇన్సూరెన్స్. మనకి ఇన్సూరెన్స్ కాపీ పేస్ట్. ఇదంతా నీట్గా టైప్ చేసి పెట్టుకుంటే మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇన్సూరెన్స్, ఇది ఇన్సూరెన్స్ పేజ్ అనమాట. కాపీ, ఇక్కడ పేస్ట్. ఎస్, ఇది పేస్ట్ అయ్యాక గైస్ కింద ఫారం ఇవ్వాలి ఒకటి, అది బుక్ నౌ ఫామ్ ఇవ్వాలి. డబ్ల్యూపీ ఫారమ్స్లో బుక్ నౌ ఫామ్ ఇస్తున్నా. అంటే విజిటర్ అనేవాళ్ళు ఎక్కడ స్కిప్ అవ్వకుండా ఉంటారు అనమాట. టైటిల్ షో చేస్తున్నా. సో వాళ్ళు ఇక్కడ చూసి కాల్ చేస్తారు, లేకపోతే బుకింగ్ ఫామ్ ఫిల్ చేసి మనకి రీచ్ అవుతారు అనమాట. ఈ విధంగా చేయాలి. ఇంతకుముందు కూడా చేయలేదు, చేయాలి అది. ఓకే, ఇది కేటగిరీ సెట్ చేయాలి కదా. పోస్ట్లో ఫ్యూచర్డ్ ఇమేజ్, ఇది మనం చేసేది బ్యాంకింగ్ కదా. ఫైనాన్షియల్, ఇన్వెస్టింగ్. ఓకే, ఒకసారి అప్లోడ్ చేద్దాం బెస్ట్ కదా. ఓకే, ఇన్సూరెన్స్గా మనం చేయాల్సింది. సారీ గైస్, ఇన్సూరెన్స్. ఓకే, ఇన్సూరెన్స్ సెట్ చేస్తున్నా. సెట్ చేసి కింద కేటగిరీ కూడా ఇన్సూరెన్స్ పేరు మీద క్రియేట్ చేస్తున్నా. యాడ్ న్యూ కేటగిరీ. ఓకే, ఇక్కడ ట్యాగ్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ సర్వీస్ ఇన్ తిరుమలగిరి కామా ఇన్సూరెన్స్ సర్వీస్ ఇన్ హైదరాబాద్. ఈ 2 కీవర్డ్స్ హైలైట్ చేస్తున్నా. చేసేసి ఇది డిఫాల్ట్ టెంప్లెట్ ఒకసారి పెట్టి చూద్దాం. పబ్లిష్ చేసి పోస్ట్ని యూజ్ చేసినట్టయితే ఇలా వస్తుంది. అదే మనం కవర్ టెంప్లెట్ పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఎడిట్. కవర్ టెంప్లెటే బాగుంది. డిఫాల్ట్ టెంప్లెట్ తీసేసి కవర్ టెంప్లెట్ పెడుతున్నా. పెట్టేసి సేవ్ చేస్తున్నా. వ్యూ పోస్ట్ ఇలా వచ్చింది. ఇన్సూరెన్స్ నీట్గా వచ్చింది కదా. అండ్ కింద బాటమ్కి మూవ్ అయినట్టయితే ఇంతకుముందు పోస్ట్ కూడా కనిపిస్తుంది, బ్యాంకింగ్ పోస్ట్. ఇది కూడా ఎడిట్ చేస్తున్నా. ఇది ఎడిట్ చేసి కింద ఇంతకుముందు ఫారం ఇవ్వలేదు, ఆ ఫారం ఇక్కడ ఇచ్చేస్తున్నా. ఓకే, డబ్ల్యూపీ ఫారం. ఇక్కడ బుకింగ్ ఫామ్ పెట్టడం వల్ల అందరికి ఉపయోగపడుతుంది గైస్. షో టైటిల్. ఎస్, ఓకే, ఇది అయిపోయింది. ఇది కూడా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ న్యూలో న్యూ పోస్ట్ ఈసారికి వచ్చేసి ట్యాక్స్ అనమాట. ట్యాక్స్ కన్సల్టెంట్. ఓకే, ట్యాక్స్ కన్సల్టెంట్ పెట్టి ఇక్కడ ఓకే ఇది కాపీ చేస్తున్నా.
ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ కింద డబ్ల్యూపీ ఫరం ఒకటి యాడ్ చేస్తున్నా. బుక్ నో. ఓకే, షో టైటిల్. ఓకే, పోస్ట్లో ఫీచర్డ్ ఇమేజ్ ట్యాక్స్ కన్సల్టెంట్ కాబట్టి ఓకే, ట్యాక్స్ కన్సల్టెంట్ది ఫీచర్డ్ ఇమేజ్ సెట్ చేశాను. ఇది డిఫాల్ట్ కాదు, కవర్ టెంప్లెట్. ఓకే, ఈ విధంగా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. కేటగిరీస్. ఓకే, కేటగిరీస్ వచ్చేసి యాడ్ న్యూ కేటగిరీ. కేటగిరీ నేమ్ వచ్చేసి ట్యాక్స్ సర్వీసెస్. యాడ్ న్యూ కేటగిరీ. ఇక్కడ ట్యాక్స్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్, ట్యాక్స్ సర్వీసెస్ ఇన్ ఇదేంటో ఇది కాపీ పేస్ట్ చేస్తున్నా. త్రిముల్గిరి. ఓకే, అంతే. ఇది చేసేసి పబ్లిష్ చేస్తున్నా. పబ్లిష్ చేయగానే పబ్లిష్ అయింది. వ్యూ పోస్ట్ చేస్తే ఇలా వచ్చింది. ఓకే, అంత వచ్చేసింది. మళ్ళీ నీకు అనమాట న్యూ కొత్తది పోస్ట్. ఆ పోస్ట్ పేరు వచ్చేసి ఇప్పుడు ట్యాక్స్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీద కంటెంట్ ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ కంటెంట్ ఉంది, అదే కాపీ పేస్ట్ చేద్దాం. రియల్ ఎస్టేట్. ఓకే, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఇక్కడ బుకింగ్ ఫామ్ యాడ్ చేయాలి. ఓకే, పోస్ట్కి వెళ్ళి ఫీచర్డ్ ఇమేజ్ వచ్చేసి ట్యాక్స్ ఇప్పుడు మనం చేసేది రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్, ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఆ ఇమేజ్ యాడ్ చేస్తున్నా. సెట్ ఫీచర్డ్ ఇమేజ్. ఇది కవర్ టెంప్లెట్ చేసుకోవాలి, అప్పుడు నీట్గా కనిపిస్తుంది. అండ్ కేటగిరీ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, యాడ్ న్యూ కేటగిరీ. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ in Hyderabad. Real estate investment in ఏరియా పేరేంటి అది కాపీ పేస్ట్. తిరుమలగిరి. ఇది చేసి పబ్లిష్ చేస్తున్నా గైస్. పబ్లిష్ చేశాను. ఒక్కోసారి పోస్ట్ని చూసుకున్నాం. ఇక్కడ చూడవచ్చు కేటగిరీ ఇది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ట్యాక్స్ అంటారా, ట్యాక్స్ కూడా కింద కనిపిస్తాయి గైస్. ఇక్కడ పోస్ట్ చేశాం కదా, ఇదిగోండి ఫామ్ వచ్చింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హైదరాబాద్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తిరుమలగిరి. ఇది ఎస్ఈఓకి కీవర్డ్కి అసైన్ అవుతాయి అన్నమాట. అందుకే ట్యాక్స్ని క్రియేట్ చేస్తాం. కేటగిరీ ఏంటంటే మనం ఏదైతే ఎంచుకుంటామో ఆ కేటగిరీకి సంబంధించిన అనమాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక కేటగిరీ. ఓకే, ఇప్పుడు మనం ఇంకోటి యాడ్ చేద్దాం. న్యూలో వచ్చేసి ఈసారి ఏంటి, లాస్ట్ సిబిల్. కాపీ సిబిల్ సర్వీసెస్. ఓకే, ఇక్కడికి వచ్చి సిబిల్ సర్వీసెస్ గురించి కంటెంట్ ఇక్కడికి వెళ్ళి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేశాక కింద ఫరం ఒకటి యాడ్ చేయాలి. బుక్లో ఇట్లా క్యాచ్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ పోస్ట్లో ఫీచర్డ్ ఇమేజ్ సెట్ చేయాలి. ఇదేంటి సిబిల్ కదా, సిబిల్ సర్వీసెస్కి క్రెడిట్ స్కోర్ మానిటరింగ్ సర్వీసెస్ ఇది సూట్ అవుతుంది. ఇది సెట్ చేస్తున్నా. ఇది కవర్ టెంప్లెట్ అయి ఉంటుంది. కవర్ టెంప్లెట్. ఓకే, పర్ఫెక్ట్. ఇది అయ్యాక కింద సిబిల్ సర్వీసెస్. ఓకే, క్రియేట్ కేటగిరీ క్రియేటెడ్. ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, అది క్రియేట్ అయినట్టు. ట్యాక్స్ వచ్చేసి సిబిల్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్, సిబిల్
సర్వీసెస్ ఇన్ ఏరియా పేరేంటి త్రిమల్గిరి ఇది చేసి పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసి పోస్ట్ని వ్యూ చేసినట్టయితే ఇలా కనిపిస్తుంది. సివిల్ సర్వీసెస్ అనేది. ఇప్పుడు ఒక్కసారి మన పోస్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సర్వీసెస్లో ఇవన్నీ పోస్ట్ ఉంటాయి. సివిల్ సర్వీసెస్ రీసెంట్గా పోస్ట్ చేసిన పోస్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట. సివిల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, ఇట్లా అన్ని లైన్గా వచ్చేసాయి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే హోమ్ పేజ్లో వీటిని యాడ్ చేయాలి. ఈ విధంగా మనం పోస్ట్ పేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు గైస్. పోస్ట్ అంటే పర్టికులర్ కేటగిరీకి సంబంధించింది, అండ్ కేటగిరీస్ అంటే ఆ పోస్ట్ పేజ్కి సంబంధించిన కేటగిరీ అసైన్ చేయాలి మనం ఎంచుకున్న కంటెంట్ తగ్గట్టు, అండ్ ట్యాగ్స్ అనేటివి కీవర్డ్స్కి సంబంధించిన అనమాట. ఈ విధంగా కేటగిరీస్, పోస్ట్, కేటగిరీస్, ట్యాగ్స్ని డిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు హోమ్ పేజ్ని కొద్దిగా చేంజెస్ చేద్దాం. హోమ్ పేజ్ని ఎడిట్ చేస్తున్నా. ఇక్కడ హోమ్ కింద మనము సర్వీసెస్ అని ఒకటి క్రియేట్ చేద్దాం. సర్వీసెస్, ఓకే. దాని కింద పోస్ట్, మనము యాడ్ చేసిన పోస్ట్ అన్ని యాడ్ చేద్దాం. ఓకేనా, లేటెస్ట్ పోస్ట్ ఇవన్నమాట. ఇప్పుడు ఈ సర్వీస్ అనేది కొద్దిగా హెడ్డింగ్ లాగా ఏమైనా సెట్ చేద్దాం. సారీ, ఓకే. దీన్ని ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ప్రెస్ చేసి ఇలా వస్తుంది. ఈ సర్వీసెస్ స్ట్రాంగ్ పి ఉంది కదా, ఇది అవసరం లేదు మనకి. ఇది డైరెక్ట్ H2 పెట్టేసిన. ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది ఇలా చేసి సేవ్ చేస్తున్నా గైస్. సేవ్ చేశాక పేజ్ని చూసినట్టయితే ఇలా నీట్గా కనిపిస్తుంది. ఈ సర్వీసెస్ మీద సిబిల్ మీద క్లిక్ చేసి సిబిల్ ఇట్లా నీట్గా రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద కూడా మనము ఒక ఫారం సెట్ చేయొచ్చు. ఎడిట్ చేసి కింద డబ్ల్యూపీ ఫారం, బుక్ నౌ ఫామ్ ఒకటి యాడ్ చేద్దాం. ఓకే, సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసి వ్యూ చేసినట్టయితే ఇట్లా నీట్గా కనిపిస్తుంది. కంప్లీట్గా హోమ్ పేజ్ కూడా అయిపోయింది గైస్. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. హే గైస్, వెల్కమ్ బ్యాక్. మారుతున్న టెక్నాలజీ ప్రకారం వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ కూడా మారుతూ వస్తుంది గైస్. ఒకప్పుడు ఓన్లీ స్టాటిక్ వెబ్సైటే వచ్చేది. దాంట్లో జస్ట్ యూజర్ డీటెయిల్స్, సర్వీసెస్ చూసుకుంటే అమ్మయ్యా అనుకునేవాళ్ళం. కానీ ఆ తర్వాత డైనమిక్ వెబ్సైట్ వచ్చింది. దాని తర్వాత డైనమిక్ అండ్ మొబైల్ రెస్పాన్సివ్ వచ్చింది. దాని తర్వాత ఫ్రేమ్ వర్క్స్ వచ్చాయి. దాని తర్వాత సిఎంఎస్ వచ్చింది. ఇప్పుడు ఈ సిఎంఎస్లో ఈకామర్స్ అండ్ కాల్ మరియు వాట్సాప్ బటన్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడైతే ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్స్ 1 క్లిక్లో పని అయిపోవాలనే చూస్తున్నారు. దానికోసమే కాల్ బటన్ మరియు వాట్సాప్ బటన్ యాడ్ చేయడం జరిగింది. ఎవరికైనా సర్వీస్ కావాలంటే జస్ట్ సింగిల్ క్లిక్ తోటి సర్వీస్ ప్రొవైడర్ కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కావాల్సిన సర్వీస్ తీసుకోవచ్చు. అలాగే ప్రైస్ డీటెయిల్స్ కావడానికి వాట్సాప్ బటన్కి వెళ్ళి వాట్సాప్ చాట్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా కాల్ మరియు వాట్సాప్ బటన్స్ ఉపయోగపడుతున్నాయి. దీనిలో ముందుగా మనం కాల్ బటన్ గురించి తెలుసుకుందాం. కాల్ బటన్ సింపుల్గానే ఇన్స్టాల్ చేయొచ్చు. అది ఇన్స్టాల్ చేసేసి యాక్టివేట్ కూడా చేసేయచ్చు. కానీ వాట్సాప్ బటన్ మాత్రం పెయిడ్ బటన్. ఇది ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా. మీరు ఆ లింక్ క్లిక్ చేసి దాన్ని పర్చేస్ చేసుకోండి. జస్ట్ $39 ఏమో ఉంది. అండ్ అది ఇన్స్టాల్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలి, నంబర్ ఎలా యాడ్ చేయాలి అనేది దీంట్లో క్లుప్తంగా చెప్పాను. చూసి నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి గైస్. అండ్ ఓకే, ఇప్పుడు వెళ్ళి మనం కాల్ బటన్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే.
గైస్ ఇప్పుడు ఒక కాల్ బటన్ యాడ్ చేద్దాం. దానికోసం ఏం చేయాలంటే ప్లగిన్స్కి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి ప్లగిన్స్కి వెళ్తున్నా. కాల్ బటన్ యాడ్ చేద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపించే విధంగా యాడ్ న్యూ ప్లగిన్. ఇక్కడ నేను సెర్చ్ లో జస్ట్ కాల్ అని టైప్ చేసి వదిలేశాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ లో కనిపించింది కదా ఈ కాల్ బటన్. ఇది nowbuttons.com ది. ఇది బెస్ట్ అన్నమాట. ఇది ఇన్స్టాల్ చేద్దాం. యాక్టివేట్ చేస్తున్నా. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అకౌంట్ క్రియేట్ చేయమని అడుగుతుంది. నాకు వద్దు అనుకుంటున్నా. క్లిక్ హియర్ టు వితౌట్ ఎన్ అకౌంట్ అని ఇది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి యాక్టివ్ చేస్తున్నా. ఫోన్ నంబర్ వచ్చేసి ఇక్కడ ఇదన్నమాట. కాపీ, ఇక్కడ పేస్ట్. ఇది సేవ్ చేస్తున్నా గైస్. ఇది సేవ్ చేశాక ప్రజెంటేషన్ అనేది ఎక్కడ అని అడుగుతుంది. కలర్ కూడా బ్లూ కలర్ సెట్ చేస్తున్నా. ఓకే, ఈ కలర్. ఇది ఎక్కడ కనిపించాలంటే నాకు లెఫ్ట్ కార్నర్లో కనిపించాలి. లెఫ్ట్ కార్నర్లో అండ్ మొబైల్లోనే కాదు, అన్నింటిలో అన్ని స్క్రీన్స్లో కనిపించాలి. అలా సెట్ చేసి సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నా. ఒక్కసారి చూస్తాను. ఇక్కడ చూడొచ్చు వచ్చేసింది. ఇక్కడ వచ్చేసింది. మొబైల్ వర్షన్లో ఇక్కడ కూడా కనిపిస్తుంది నీట్గా. ఓకే, ఈ విధంగా మనం కాల్ బటన్ సెట్ చేసుకోవచ్చు గైస్. ఇందాక మనం కాల్ బటన్ యాడ్ చేసాం కదా గైస్. ఇప్పుడు వాట్సాప్ బటన్ కూడా యాడ్ చేద్దాం. దీనికోసం వాట్సాప్ యాడ్ చేయడానికి గైస్ ఒకటి ఉంది. వాట్సాప్ చాట్ వర్డ్ప్రెస్ బై నింజా టీమ్ అని. ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. వాట్సాప్ చాట్ వర్డ్ప్రెస్ బై నింజా టీమ్ అని ఇది చూడొచ్చు. ఇది అనమాట నింజా టీమ్ వాళ్ళది. ఇది చాలా బెస్ట్ ప్లగ్ఇన్ ఇది చాటింగ్కి. ఇక్కడ చూడొచ్చు. ఇది అక్షరాల $39 ఉంది. $39 అంటే $39 అని టైప్ చేస్తే 3,300 అంటే ఆ ట్యాక్స్తో కలిపి 3,700 వరకు వస్తుంది. ఇది పర్చేస్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పర్చేస్ చేసి పెట్టుకున్నా కాబట్టి నా దగ్గర ఉంది. సో మీకు చెప్పడానికి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా షేర్ చేస్తా. మీరు పర్చేస్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. ఓకే, ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నా డైరెక్ట్గా. ఇక్కడికి వెళ్ళి ప్లగిన్స్లో యాడ్ న్యూ, అప్లోడ్, చూస్ ఫైల్. ఇక్కడ ఆల్రెడీ నేను పర్చేస్ చేసి పెట్టాను వాట్సాప్ వర్డ్ప్రెస్ అని. సో ఇది ఇన్స్టాల్ చేస్తున్నా గైస్. ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తున్నా. ఇది యాక్టివేట్ అవ్వగానే ఇలా వస్తుంది. ఈ సెట్టింగ్స్కి వెళ్తున్నా. సెట్టింగ్స్కి వెళ్ళి ఫస్ట్ యాడ్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వాట్సాప్ ఉంది కదా, ఇక్కడ యాడ్ న్యూ అకౌంట్ వచ్చేసి ఫస్ట్ ఇదేంటి శంకర్ అడ్వైజరీగా ఏ మీద సేవ్ చేస్తున్నా. శంకర్ అడ్వైజరీ కాబట్టి ఈ ఫోన్ నంబర్ ఇదన్నమాట. ఈ నంబర్ మీద రావాలి కాబట్టి ఇక్కడ మన కంట్రీ కోడ్ +91 వాట్సాప్ నంబర్ ఇది. ఇలా టైప్ చేసి ఇక్కడ ఏం రాయొద్దు, ఇది వదిలేయాలి ఇలాగే. ఇది కూడా ఏం రాయొద్దు. రౌండ్ షేప్ సెలెక్ట్ చేయాలి. ఓకే, రౌండ్ షేప్ సెలెక్ట్ చేసి దీన్ని పబ్లిష్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది పబ్లిష్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఫ్లోటింగ్ విడ్జెట్ మీద క్లిక్ చేయాలి. చేయగానే సెర్చ్ అకౌంట్ బై ఎంటరింగ్ నేమ్ ఆర్ టైటిల్ అంటే దీని మీద జస్ట్ ఓల్డ్ చేయగానే ఇలా మనం ఇందాక క్రియేట్ చేసిన అకౌంట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఎస్ఏ అని అది సెలెక్ట్ చేస్తున్నా. మీకు ఒకవేళ సండే వద్దనుకుంటే సండే డిసేబుల్ చేసుకోవచ్చు. నేనైతే అన్ని డేస్ ఓకే పెడుతున్నా. ఓకే పెట్టేసి డిజైన్ మీద క్లిక్ చేస్తున్నా. డిజైన్ ఎక్స్పాండబుల్ ఉంటుంది. ఎక్స్పాండబుల్ నుంచి సింపుల్ కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇట్లా వస్తుంది. షో విడ్జెట్ లేబుల్ అని ఉంది. ఈ విడ్జెట్ లేబుల్ తీసేస్తున్నా. విడ్జెట్ లేబుల్ తీసేసి ఇట్లా పెడుతున్నా గైస్. ఇట్లా పెట్టేసి ఇది 30 ఉంది కదా, 15 చేస్తున్నా. ఎందుకంటే బాటమ్కి వస్తాను అనమాట. ఇలా 15కి చేస్తున్నా. ఎందుకంటే కాల్ బటన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇది పైకి వస్తుంది. సో ఈక్వల్ చేయడానికి 15 పెట్టేశాను. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. సేవ్ చేయంగానే ఒక్కసారి నేను సైట్ మీద విజిట్ చేస్తున్నా గైస్. చూడవచ్చు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కాల్ బటన్, రైట్ సైడ్లో వాట్సాప్ బటన్ ఉంది. ఒకవేళ నేను వాట్సాప్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ నేను వాట్సాప్కి వెళ్ళిపోతాను అనమాట. కంటిన్యూ టు చాట్ అనగానే నేను చాటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా
కాల్ బటన్, వాట్సాప్ బటన్ అసైన్ చేయొచ్చు. మొబైల్లో అయితే ఈ విధంగా ఉంటుంది గైస్. ఓకే, ఈ విధంగా వాట్సాప్ బటన్ని మనం అసైన్ చేసుకోవచ్చు గైస్. దీని పర్చేస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి గైస్. ఓకే, చివరిగా ఈ వాట్సాప్ ప్లగిన్ ఇన్స్టాలేషన్తో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది గైస్. కంగ్రాచులేషన్స్. హోప్ మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా నంబర్ ఇస్తున్నా, ఈ నంబర్కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.